మన తెలుగు సినిమాలల్లా కొట్లాటల సీన్లు వచ్చినాయంటే ఎక్కువ వినబడే మాట రక్తం ఏర్లై వారుతుందని. మామూలుగా అయితే వర్షం పడ్డప్పుడు వరద నీళ్ళు ఏర్లై వారుతాయి, కానీ రక్తం ఏర్లై వారాలంటే బొచ్చడంత రక్తం పోవాలి. కాకుంటే ప్రత్యర్థులకు భయం పుట్టించేందుకు ఈ మాట చెప్తుంటారు. కానీ ఈడోకాడ మాత్రం నియంగానే రక్తం ఏర్లై పారింది. కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి. వాయమ్మని ఏదో మాట వరుసకు రక్తం ఏరులై వారుతుందని అంటారు గాని ఈడ నిజంగానే ఏరులై వారుతున్నది కదా. గింత రక్తం ఏడికేం చేస్తున్నది ఏం కథ అంటారా? అది రౌతం లెక్కనే ఉన్నమాట నిజమే గాని రౌతం కాదు. ఇరాన్ దేశంలో ఉన్న రెయిన్బో ఐలాండ్ లా రక్తం లెక్కనే ఎర్ర రంగుల వాన పడ్డది. ఆకాశానికి రక్తనాళాలుంటే అవిటికి షిల్లు పడ్డట్టే వర్షం పడ్డది. ఇక ఆడవడ్డ వాన అక్కడున్న కొండల మీద నుంచి సముద్రంలోకి పోయే వరకు అక్కడ బీచ్ మొత్తం ఎర్రగా అయింది. దీన్ని చూసినోళ్ళు ముందుగాల పరేషాన్ అయినా తర్వాత ముచ్చట తెలిసి ఏరులై పారుతున్న రక్తం లెక్కున్న వరదను చూడనికి పర్యాటకులు చాలా మందే పోతున్నారట. ఇక దీన్ని అక్కడికి పోయిన టూరిస్టులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. రెయిన్బో ఐలాండ్ ఉన్న జాగల చాలా ఏళ్ల కింద అగ్నిపర్వతం ఉండేదట. దాంట్లోకేంచి బయటకు వచ్చిన లావా సల్లబడి ఈ దీవి ఏర్పాటైందట. గందుకే అక్కడున్న మట్టిలా ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉండుట్లా వాన నీళ్లు రక్తం లెక్క ఎర్రగైతున్నాయని అంటున్నారు అక్కడి చరిత్రకారులు. ఏదేమైనా ఇప్పుడు ఈ ముచ్చట మాత్రం అక్కడి జనాలనే కాదు, వీడియో చూస్తున్నోళ్ళని సుతం పరేషాన్ చేస్తున్నది అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మరి దీన్ని వైరల్ చేస్తున్నారు. ప్రకృతిలో ఉన్న వింతలల్లా ఇదొకటి. దీన్ని చూస్తుంటే ఉన్న ఫలంగా అక్కడికి పోవాలని అనిపిస్తున్నది అనుకుంటా ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమంటారులా?